కానీ ఆ అవార్డులన్నీ కూడా లోపల ఉన్న ప్రశ్నని, లోపల ఉన్న ఏదైతే ప్రతిఘటన ఉందో దాన్ని జోకొట్టి నిద్రపుచ్చుతాయి, ఎంతో కొంత సంశయంని తీసుకొస్తుంది కవిలో అనేది ఉంది కదా. మరి వాస్తవానికి ఇక్కడే వరంగల్లోనే ఉన్నటువంటి కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్ కాత్యాయని విద్మహ గారు ఉన్నారు. వారికి మీరు అన్నట్టు కేంద్ర సాహిత్య పురస్కారం వచ్చింది. కానీ రాజ్యం చేస్తున్నటువంటి ఈ ఈ ఈ రాజ్యం చేస్తున్నటువంటి ఏదైతే ఉందో, రాజ్యం చేస్తున్నటువంటి ధ్వంసం అనండి, సామాన్య ప్రజల జీవితాల్ని నాశనం చేస్తున్నటువంటి సందర్భం కానివ్వండి, లేదా మాట్లాడుతున్నటువంటి మేధావుల్ని తీసుకొని పోయి జైల్లో వేయడం కానివ్వండి, లేదా రాజ్యం చేస్తున్నటువంటి అనేక అకృత్యాలకు నిరసనగా వారికి వచ్చినటువంటి కేంద్ర సాహిత్య పురస్కారాన్ని విసిరికొట్టిండ్రు. మరి ఈ చైతన్యం గొప్పది కాదా? ఎంతమంది ఇచ్చారు, ఎంతమందికి వచ్చింది అని కాదు, వచ్చినటువంటి వరంగల్లో ఉన్నటువంటి ఈ పౌరుషానికి కేంద్రమైనటువంటి వరంగల్లో ఉన్నటువంటి ప్రొఫెసర్ కాత్యాయని గారు తృణప్రాయంగా ఎవరి సలహా తీసుకోకుండా, ఎవరిని సంప్రదించకుండా తనకే ఒళ్ళు రగిలిపోయి, గుండె మండిపోయి ఈ రాజ్యం నాకు అవార్డునిచ్చింది, కానీ ఈ రాజ్యం చేస్తున్న పనుల్ని నేను చూడలేను, ఓర్చుకోలేను, ఇలాంటి పనులకు నిరసనగా ఆ అవార్డును నేను తృణీకరిస్తున్నాను, ఇసిరి కొడుతున్నాను అని చెప్పి ఇసిరి కొట్టిన సందర్భం ఇక్కడ ఉంది. అయితే ఇప్పుడు వస్తున్న ప్రశ్న ఏంటంటే, సాహిత్యాన్ని కులం శాసిస్తుంది, దీనికి మీరేమంటారు? రైట్. సాహిత్యమే కానివ్వండి, రాజకీయాలే కానివ్వండి, రాజకీయాల్లో ప్రధానంగా అంటే తక్కువ శాతం ఉన్నటువంటి అగ్రకులాలు ఏ స్థాయిలో ఉన్నాయో మనం చూడొచ్చు. అలాగే కవుల్లో కూడా అతను అగ్రకులానికి సంబంధించిన వాడైతే ఒక తీరు, లేదు దళితుడైతే, మైనారిటీ అయితే ఒక తీరుగా చూస్తున్నటువంటి ఒక తీరుంది. అయినంత మాత్రాన కవులు ఇవన్నీ ఈ నిరసనల మధ్య నుంచే కదా కవిగా పుట్టింది. ఈ నిరసనాన్ని తట్టుకోలేక, ఈ హేళనను తట్టుకోలేక, అవమానాలని తట్టుకోలేక కదా తను కవి అయింది. కాబట్టి తన గొంతు పెంచుతూనే వచ్చిండు. మనం చాలామంది యువ కవుల్ని చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి చాలామంది యువ కవులకు కేంద్ర సాహిత్య యువ పురస్కారం వచ్చింది. అయినంత మాత్రాన వాళ్ళు ప్రభుత్వ పాట ఎప్పుడు పాడలేదు. వాళ్ళు రాయాల్సిన రాతలు రాస్తున్నారు, వాళ్ళు చెప్పాల్సినటువంటి విషయం చెప్తున్నారు. ముఖ్యంగా కవులు అనంటే ఈ అడుగు బడుగు అట్టడుగు దిగువ నుంచి వచ్చిన వాళ్ళు, వెనుకబడ్డ కులాల నుంచి వచ్చిన వాళ్ళు, వెనుకబడ్డ జాతుల నుంచి వచ్చిన వాళ్ళు, బహుజనుల నుంచి వచ్చిన వాళ్ళు, దళితుల నుంచి వచ్చిన వాళ్ళు, ముస్లింల నుంచి వచ్చిన వాళ్ళు, గాయపడి రాస్తున్నటువంటి మహిళలే ఇవాళ అద్భుతమైనటువంటి కవిత్వాన్ని, పోరాట కవిత్వాన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో సాహిత్యంలో అస్తిత్వవాదం ఎంత అవసరం? అసలు అవసరమా? అస్తిత్వవాదాలు ప్రత్యేక సందర్భాల్లో పుట్టుకుని వస్తాయి. అవి పోరాట రూపాలుగా రూపాంతరం చెందుతూ ఉంటాయి. అస్తిత్వవాదమే లేకపోతే తెలంగాణ అస్తిత్వవాదమే లేదు. అస్తిత్వవాదమే లేకపోతే దళితుల గొంతు ఇవాళ ఇంత కార్యాచరణగా మనం ముందుకు రాకపోవు. అలాగే మహిళా చైతన్యమే లేకపోతే, మహిళా అస్తిత్వమే లేకపోతే, మహిళా ఆత్మగౌరవమే లేకపోయి ఉంటే ఇవాళ స్త్రీవాద కవిత్వం వచ్చేది కాదు. అలాగే ముస్లిం వాదం కూడా అస్తిత్వ గొంతుగా వస్తుంది. అస్తిత్వాలే తమ గొంతులుగా కవులు వినిపించాల్సినటువంటి ఒక అవసరం ఉంది. నువ్వు మూలం ఎక్కడా? నీ పుట్టుకే నిన్ను నిర్ధారణ చేస్తుంది. ఈ దేశంలో కులం ప్రధానంగా మనిషి చుట్టూత రాజకీయాల్ని గీసి బతుకును సర్వనాశనం చేస్తున్నటువంటి వ్యవస్థ ఇవాళ మనం చూస్తున్నాం. కాబట్టి కులం కావచ్చు, అస్తిత్వం కావచ్చు, అదే జెండాగా, అదే ఎజెండాగా, అదే గుండె ధైర్యంగా, అదే ఆత్మగౌరవంగా కవిత్వం రాసుకోవలసినటువంటి అవసరం ఉంది. అది రాయాల్సినటువంటి పరిస్థితుల్లో మహిళలు ఉన్నారు. ఇవాళ కొత్తగా రాస్తున్నటువంటి మహిళలు, స్త్రీలు ఉన్నారు. వాళ్ళ అస్తిత్వాన్ని రాయాల్సిందే. వాళ్ళ ఇంట్లో జరిగినటువంటి నాన్న చేసినా, పురుషుడు చేసినా, అన్న చేసినా, ఎవరు చేసినా ఆ దారుణాల్ని ఖండించాల్సిందే. అలాగే తన అస్తిత్వం కోసం గొంతు విప్పుతున్న సందర్భాల్లో, తను మాట్లాడుతున్నటువంటి సందర్భాల్లో తనకు జరిగిన అనేక అవమానాలను కవిత్వం చేయాల్సిన అవసరం ఉంది. కథలు రాయాల్సినటువంటి అవసరం చాలా చాలా ఉంది. కాబట్టి అస్తిత్వమే ఒక ప్రతీకగా, మన గౌరవంగా గొంతును విప్పాల్సినటువంటి సందర్భం ఇవాళ ఉంది. మనం అస్తిత్వం గురించి మాట్లాడుకున్నప్పుడు మరీ ముఖ్యంగా మనకి ముస్లిం వాద కవులు కానివ్వండి, స్త్రీవాద కవులు, వీళ్ళు ఇప్పుడు బాగా ఇంకా వాళ్ళ అవసరం ఉంది కాబట్టి. అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో
కవుల యొక్క దృక్కోణం ఎటువైపు ఉండాలి, వాళ్ళ దృష్టి ఎటువైపు ఉండాలి, వాళ్ళ ఆలోచన ధోరణి ఎట్లా ఉండాలి? వర్తమాన పరిస్థితుల్లో కవులు ప్రజలకు అతీతమేం కారు. అంటే ప్రజలతో మమేకమై ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజలతోటే కవి జీవనం ఉంటుంది కాబట్టి ప్రజలు అసలు ఎంత బాధలు పడుతున్నారు, ప్రజలు ఎంత దిక్కులేని విధంగా నిలబడ్డరు ఇవాళ, ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ముఖ్యంగా ఒక పెద్ద చర్చ జరుగుతుంది గత 10 సంవత్సరాలుగా మన దేశంలో, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం. కాబట్టి ఈ రాజ్యాంగాన్ని కాపాడుకునే రచనలు కవులు చేయాలి. అంబేద్కర్ చెప్పినటువంటి బాట ఏదైతే ఉందో కవిత్వంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అంటే పెరియార్ కానివ్వండి, తర్వాత జ్యోతిబా పూలే కానివ్వండి, అంబేద్కర్ గారు కానివ్వండి, ఒక విశాల భావనను, ఒక అద్భుతమైనటువంటి భారతదేశాన్ని వాళ్ళు సృష్టించిళ్ళు, కలగన్నారు, నిర్మించిళ్ళు కూడా. ఒక అద్భుతమైనటువంటి మన భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు మనకి ఏదైతే ఇచ్చారో ఆ రాజ్యాంగానికి అనుకూలమైనటువంటి రాజ్యాంగాన్ని నిలబెట్టుకునే, రాజ్యాంగపు పరిరక్షణను, రాజ్యాంగాన్ని కాపాడుకునే కవితలు ఇవాళ రావాల్సిన అవసరం చాలా ఉంది. మరి ప్రజాస్వామ్యము, రాజ్యాంగానికి సంబంధించి మీ గొంతుకను మీరు కవిత్వం ద్వారా వెలువరించారా? నేను ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధమైన, రాజ్యాంగబద్ధమైనటువంటి కవిత్వాన్ని రాస్తున్నాను. అందుకే నేను ముస్లింవాద కవిత్వాన్ని రాస్తున్నాను. ఒక మనిషిని, మానవత్వ కవిత్వం రాస్తున్నాను. నేను పోరాట జీవిని, పోరాట కవిత్వాన్ని రాస్తున్నాను. నిరంతరం ప్రజల పక్షాన నేను నిలబడుతున్నాను. ప్రజల దుఃఖాన్ని, రైతులు పడుతున్నటువంటి అనేక కష్టాల్లో నేను నిలబడుతున్నాను. అలాగే ఎక్కడైతే మహిళలు, ఈ దేశంలో మహిళలకు చాలా అవమానం జరుగుతుంది, వాళ్ళ మాన ప్రాణాలకు రక్షణ లేకుండా ఉంటుంది, ఎక్కడ ఏ సంఘటన జరిగినా నేను నిరంతరం రాయాలని కాకుండా గుండె ఘోషతోటి, తీవ్ర ఆవేదనతోటి రాత్రులు నిద్రపోక ఎందుకు ఈ దేశంలో ఈ విధంగా జరుగుతుంది అంటే మతాన్ని రాజకీయమయం చేసిన తర్వాత హిందూ మతోన్మాదులు చేస్తున్నటువంటి ఒక దురాగతాల్ని నేను ఖండిస్తూ కవిత్వం రాస్తున్నటువంటి సందర్భం ఉంది. అలాంటి ఏవైనా కవిత్వం ఉంటే వినిపించండి. మట్టి చరిత్ర అని చెప్పి ఒక చిన్న పోయం రాశాను నేను. దేశ ముఖ చిత్రం గీయమని ప్రాజెక్టు వర్క్ ఇచ్చిందట టీచర్. దేశ ముఖ చిత్రం గీయమని ప్రాజెక్టు వర్క్ ఇచ్చిందట టీచర్. బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో గీసింది బేటీ. దేశ మూలవాక్యం ఒకటి రాయమంటే బుద్ధం శరణం గచ్చామి రాసింది. దేశ సంస్కారానికి రూపం గీయమందంటే, దేశ సంస్కారానికి రూపం గీయమంటే, దేశ మూలవాక్యం ఒకటి రాయమంటే బుద్ధం శరణం గచ్చామి రాసింది. దేశ సంస్కారానికి రూపం గీయమందట. పురాతన కుర్చీలో మహోన్నతంగా కూర్చున్న మహాత్మా జ్యోతిబా పూలే చిత్రం అపురూపంగా గీసింది. అక్షరానికి రూపాన్ని, స్వరూపాన్ని చూపెట్టమందట. అశుద్ధ భారతం మీద పరిశుద్ధంగా నడిచొస్తున్న సావిత్రిబాయి పూలేను నిలబెట్టింది బేటీ. వక్రీకరించబడ్డ నిన్నటి చరిత్రలో దళిత చేతులతో మట్టి చరిత్ర రాయబడుతుంది ఇప్పుడు. ఇది చిన్న పోయమే కావచ్చు, కానీ మన మూల తత్వాలు ఉన్నటువంటి ఇవాళ సామాజిక జీవనంలో, బహుజన జీవనంలో మనం ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలకు ప్రధాన కారణం టీచరు ప్రాజెక్టు వరకు ఇచ్చిన నేపథ్యంలో బిడ్డ ఒక